నెంబర్ మీదకి వచ్చి నేను ఒకటో నెంబర్ మీద ఉంటాను. అక్కడికి వెళ్ళేవారికి అది చిన్నగా కదిలిందంట. చిన్నగా కదిలితే పరిగెత్తుకుంటూ వెళ్ళి పక్కన ఉన్న వాళ్ళు బ్యాగులు ట్రైన్లో గిరాట్ వేసారంటే ఎక్కుతాడు దాన్ని. ఆ కంపార్ట్మెంట్ ముందుకు వెళ్ళిపోయింది. ఈయనేమో ఎక్కడ పోయిందంటారు. బ్యాగులు వేసారుగా ఏం చేస్తారు మరి? వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు ఎక్కారంటే ఈయన ఆగిపోయాడంట. బ్యాగులను ఉట్టోడు అదే అట్లా ఉంటుందన్నమాట. అందుకనే మనం అజాగ్రత్తగా ఉంటే దేవుని రాకడికి కూడా మనము ఎత్తపడదామా? బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఉండాలంట. బుద్ధిగల వారేమో సిద్ధపోట్లో ఉండాలంట. బుద్ధి లేని వాళ్ళు మన ముత్తాతల కాడ నుంచి చెప్తున్నారు, యేసు ప్రభు ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు అని. మన ముత్తాతలు రాజిపోయారు, మన తాతలు వచ్చారు, మన తాతల టైంలో అట్టే జరిగింది, వస్తున్నాడు అని ఆ టైంలో కూడా రాజిపోయారు. మా తండ్రి టైం వచ్చింది, తండ్రి టైంలో కూడా వస్తున్నాడు అన్నారు యేసు ప్రభు రాకడ. అర్థమైందా? ఆయన టైం కూడా వెళ్ళిపోయింది, మా టైంలో కూడా రాడు అన్నట్టుగా అనుకున్నారు. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తాడని స్వరం ఏర్పడంగానే సిద్ధపోటు కలిగిన 5 మాత్రమే వెళ్ళారంట ఆయనతో కూడా లోపలికి. బుద్ధి లేని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. చూసారు? అందుకనే బుద్ధి నిన్ను కాపాడుద్ది, వివేచన నీకు కావలి కాసింది. మనము సిద్ధపాటు కోసమే, ఆయన రాకడికి సిద్ధపాటు కోసమే ఈ చర్చలు, ఈ మీటింగ్లు, ఈ ప్రార్థనలు, ఈ క్రమాలు ఇవన్నీ. అర్థమైంది? ఇప్పుడు చెప్పాడు కదా ఏమని, 13వ తారీఖు నాడు థ్యాంక్స్ గివింగ్ ప్రార్థన మీటింగ్. అలాగూ ఆ కార్యక్రమానికి సిద్ధపాటు కోసం వాళ్ళ అంటం ఏంటంటే రేపు సోమవారం పెడదామన్నారు. ఎప్పుడమ్మా? రేపు సోమవారం పెడతాం. ఎక్కడ సిద్ధపడద్దు అలా కొంతమంది వస్తారు, కొంతమంది రావాలి. ఈ వారము వచ్చే వారం కూడా అనౌన్స్మెంట్ చేస్తే అందరికీ తెలుస్తుంది. రేపు సోమవారం కాక వచ్చే సోమవారం పెట్టుకున్నాలే అని నేను చెప్పాను. ఎందుకంటే ఇవాళ మీరు రాగానే రేపారంటే కొన్ని ప్రోగ్రాలు, కొన్ని పనులు అర్థమైనా ఎన్నో ఫిక్సెడ్ అయి ఉంటాయి. వాళ్ళు మార్క్స్కొని రాలేరు కదా. ఏమైనా ఇప్పుడు రామాయణ కబుర్ చేశాను కలగలుగుతామా? ఏవో కార్యక్రమాలు ఉంటాయి. అందుకని ప్రతిదానికి సిద్ధపాటు అనేది కావాలి. సిద్ధపాటు లేకపోతే ఏ కార్యక్రమం చేయలేం. పిల్లలు ఉన్నారనుకోండి, పరీక్ష టైంలో సిద్ధపడుకోకుండా వెళ్ళి పరీక్ష రాశారనుకో పాస్ అవుతారా? అవును. అలాగే సిద్ధపాటు లేకోకుండా నువ్వు ఏ ట్రైన్కి వెళ్ళలేవు, సిద్ధపాటు లేకోకుండా ఏ పని చేయలేవు. ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా ప్రతిదానికి కూడా సిద్ధపాటు అనేది ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు అది మనల్ని నడిపిస్తుంది అన్నమాట. అందుకని మరి రేపు సోమవారం పైకి సోమవారం 6 గంటలకి ఈ కార్యక్రమం చెప్పారు కనుక మరి ఎక్కడ చేద్దాం, ఏమేమి చేద్దాం మీకే మరి ఆలోచించుకోమని చెప్పారు. ఈ ప్రార్థన అయ్యేలోపు ఆలోచించుకోండి. ఆ తర్వాత ఇటు చేద్దాం అయ్యాక అక్కడ చేద్దాం. మీ సంఘమే అర్థమైందా నిర్ణయం. సేవకులు తర్వాత చెప్తాం, దాన్ని బట్టి మనం నడుచుకున్నాం. బైబిల్ గ్రంథంలో సమూయేలు రాసిన 2వ గ్రంథము చూసారా? బైబిల్ గ్రంథం చాలా మంది అంటారు మొదటి సమూయేలు, 2వ సమూయేలు అంటారు. మొదటి సమూయేలు, 2వ సమూయేలు అని 2 సమూయేలు లేరు బైబిల్లో. ఒకే ఒక సమూయేలు ఉన్నాడు. అందుకని అదే సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథము అని రాయబడుతుంది బైబిల్లో. అలాగనే బైబిల్ గ్రంథంలో చూస్తే సమూయేలు రాసిన మొదటి గ్రంథములో 2వ గ్రంథములో 9వ అధ్యాయము 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచనాలు మనం చదువుకుందాం. చదవండి సర్వదర్శన వారు. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదును అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు షీబాయను
ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలవనంపిరి. రాజు సీబావు నీవే కదా అని అడగగా అతడు నీ దాసుడనైన నేనే సీబాను అని. రాజు యెహోవాకు యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా షీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల వాడొకడు ఉన్నాడని కుంటి కాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడగగా షీబా చిత్తగించుము అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అని. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడకు మాకీరు ఇంట నుండి అతనిని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా దావీదు మెఫీబోషెతు అతనిని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడనైన నేనున్నానని. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబాను పిలువనంపి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొంతమంతటిని సొత్తు అంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవును నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనముకై ఆహారము కలుగునట్లు నీవు దాని పంట తేవలను. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనము చేయునని సెలవిచ్చెను. ఈ సీబాకు 15 మంది కుమారులను 20 మంది దాసులు ఉండేది. చాలు ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిస్తాయా నీకు వందనాలు, స్తోత్రాలు. చిన్న వాక్యంలో నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని వినగలిగిన చెవి గ్రహించగలిగిన మా అందరికీ దయచేయమని. ఈ వాక్యం అనే జీవజలంతో మా దాహాన్ని తీర్చండి. ఈ వాక్యం అనే జీవహారముతో మమ్మల్ని తృప్తిపరచండి. మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని. ఆనాడు లూదియా వినుసుండను, దైవభక్తి కలిగిన పౌలు బోధిస్తూ ఉండను. ఆమె హృదయాన్ని తెలిసి ఆమె రక్షించబడింది. ఈ రోజు మా హృదయాన్ని తెలిస్తే మేము రక్షించబడతాం. మీరే మా హృదయాన్ని తెలిసి నడిపించమని, మా తప్పిదాలను దోషాలను క్షమించమని యేసు నామములో నడుస్తున్నాము తండ్రి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ ఒక వాక్యం చక్కగా కనబడుతున్నది. చూసారా? ఏంటి ఆ వాక్యం అంటే, సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. దావీదు సౌలు
ఎవరంటే సౌలు మామ, దావీదు అల్లుడు. చూసారా, అంత తేలిగ్గా అల్లుడు అవలైన నువ్వు ముందోడలు కోసుకొని వస్తే ఫిలిస్తీన్లో అప్పుడు నా కుమార్తె నుంచి నీకు పెళ్లి చేస్తా అన్నాడు. యుద్ధశూరుడైన గొల్యాతును కొట్టినప్పుడు ఎవరైతే ఫిలిస్తీయుడైన ఆరుమూల జానుడు గొల్యాతు అనే సూర్యుని చంపుతారో వాళ్ళకి నా కుమార్తె నుంచి వివాహం చేస్తానని జయవరం ప్రకటించాడు. ఎవరు వెళ్ళలా? ఇశ్రాయేలీయులు. దావీదు వెళ్ళాడు. సరే యుద్ధం యెహోవాది అన్నాడు, వరుస తీసుకుని కొట్టాడు, దేవుడు విజయం ఇచ్చాడు. అలాగూ ఇవ్వాల్సిన కూతురు ఈయనకి పెద్దదవుతుంది దావీదుకి. చూసారా, మేకా కుమార్తె పెద్ద కుమార్తె కాకుండా రెండో కుమార్తెని సౌలు కుమార్తెని మేకాల నుంచి మరి వివాహం చేశాడు. దేవుని స్తోత్రం. కనుక రెండో కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అలాగున బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సౌలు యొక్క జీవితంలో ఎప్పుడు దావీదు సౌలు పోరాటమే. ఎవరాళ్ళిద్దరు? మామా అల్లుళ్ళు. ఎందుకనంటే ఆ ఫిలిస్తీయుడైన ఆరుమూల జానుడు గొలియాతు అనే సూర్యుడిని కొట్టినప్పుడు ఆ పిల్లనిత్తనన్న ప్రకారం సౌలు కుమార్తెని వివాహం చేశాడు. చేసే ముందు ఒక టెస్ట్ పెట్టాడు. ఈ యెషయా అనేటువంటి వాడు ఎన్నిక లేని వాడు, ఆయనకి ఎలమండులు కుమారుడు కనసారికి వాడు, ఈయనకి నా పిల్లలేటువంటి అనుకున్నాడు. అయితే ఫిలిస్తీన్లు 100 ముందోళ్ళను కోసుకుని వచ్చి అప్పుడు నాకు చూపిస్తే వాళ్ళను బట్టి నేను నా కుమార్తెని నీకు ఇస్తానన్నాడు. అలాగున బైబిల్ గ్రంథాలు చూస్తే మరి ఫిలిస్తీన్లు 100 చంపిన తర్వాతే దేవుడు దైవలన ఆయన కుమార్తె నుంచి వివాహం చేశాడు. చేసిన తర్వాత పోరాటమే. అలాగే ఏదైనా మరి దేవుడి కృపను బట్టి సౌలుని మరి దావీదు చేతికి ఎన్నోసార్లు అప్పగించాడు. అప్పగించిన సంపద దావీదు. ఎందుకంటే మరి కారణం ఏమిటంటే సౌలుని దేవుడు అభిషేకించాడు. నీవు అభిషేకించిన వారిని నేను సంపను అంటాడు దావీదు. అలాగూ సౌలుని నిడిచిపెట్టుకుంటూనే వచ్చాడు. ఆయనే పారిపోతూ వచ్చాడు. ఒక సమయం వచ్చినప్పుడు సౌలు ఫిలిస్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళి యుద్ధములో అమ్ములు వేయమని కంటబడి అమ్ములు బాణాలతో గుచ్చబడి మరణమవుతున్నానని అర్థమయ్యి తన రథసారథి చెప్పాడు, రథం వెనక్కి దిక్కు, నేను చనిపోతున్నాను అన్నాడు. వెంటనే పారిపోయి వస్తూ ఉండగా గిబ్బోవ పర్వతం మీదకి వచ్చినాక సౌలు అంటాడు తన సేవకుడైనటువంటి సైన్యాధిపతిని, ఒరే నీ కత్తి తీసినందుకు నేను చచ్చిపోతాను, నా తల తిప్పేస్తుంది, బహుబాధగా ఉంది నాకు, ఈ రకమైనటువంటి బాధతో నేను బ్రతకలేను అంటాడు. ఆయన అంటాడు, నీ ఉప్పు పులుసు తిన్నావు అని నేను నిన్నెక్కడ చంపుతాను మహారాజా అన్నాడు. సరే నువ్వు చంపకపోయినా కానీ నా కత్తి మీద నేనే పడతానని పిండి నేలకు నాకి కత్తి ఆ కత్తి మీద ఇతనే పడి బలవంతంగా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత తన సేవకుడు కూడా అదే పని చేసుకున్నాడు, చచ్చిపోయాడు. అయ్యో నా యజమానుడు చచ్చిపోయినాక ఇక నేనెందుకు బ్రతుకును అని. అలాగూ సౌలు తన కత్తి మీద తను పడి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత దావీదుని రాజుగా చేశారు. దేవుని స్తోత్రం. దావీదుని రాజుగా చేసినప్పుడు దావీదు యోధా యెరూషలేములోని 2 రాజ్యాలకి రాజుగా ఉన్నాడు. ఆ రాజుగా ఉన్నప్పుడు ఆయన సింహాసనం మీదకి రావటమే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆలోచన అంటే అది చెప్పండి. ఆ ఆలోచన ఏంటంటే సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ పెట్టాడు. ఎందుకని చెప్పాలి, ఇప్పుడు చదువుకున్నాక వాక్య భాగం. సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? సౌలు కుటుంబంతో ఒకే రోజు చచ్చిపోయాడు. యోనాతాను చనిపోయాడు, సౌలు చనిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంకెవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ఎవరిని అడిగాడు అంటే సౌలుకి సేవ చేసేటువంటి సౌలు యొక్క సేవకుడైనటువంటి షేబాయి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడు సౌలు చచ్చిపోయినానే రాజుగారి దగ్గరికి వచ్చి చేరిపోయాడు. ఎవరి
ఎందుకనంటే ఆ పార్టీ వాడగానే ఆ పార్టీ వాళ్ళందరూ ఈ పార్టీలకు చంపవుతారు కదా. ఆ రకంగా ఆయన ఉన్నప్పుడు ఆయనకు పరిచయం చేసిన వాడు ఈయన సౌలుకి. ఈ షేబ అయినటువంటి వాడు దావీదుతో వర్తమానం చెప్తాడు. ఆయన అడిగాడు, ఎవరైనా వారి దగ్గర పరిచయం చేసేవాడు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగినప్పుడు ఆ షేబ అయినటువంటి వాడు అంటాడు, అయ్యా ఒక్కడు ఉన్నాడు, ఆయన పేరు మోషీబేషెత్. అతను కుంటోడు. అతను ఎవరంటే నీ ప్రాణ స్నేహితుడైన యోనాతాను కుమారుడు. యోనాతాను దావీదు గాఢంగా ప్రేమ కలిగి ఉండేవాడు. ఒక ప్రేమించుకున్న భార్యాభర్తలు ఎలా ప్రేమగా ఉంటారో స్త్రీలు చూపు ప్రేమ కంటే కూడా ఎక్కువ ప్రేమగా ఉండేవాడంట. ఎందుకనంటే దావీదు హృదయము అలాగే యోనాతాను హృదయము కలిసిపోయాయట, విడదీయరాని బంధం. కానీ ఈ యొక్క సౌలు అనేటువంటి యోనాతాను తండ్రి ఏమో దావీదును చంపుతూ ఉండేవాడు. ఈ యోనాతాను ఏమో దావీదు సమాచారం చెబుతూ ఉండేవాడు, నా తండ్రి నిన్ను చంపబోతున్నాడు, నువ్వు అర్జెంటుగా పారిపో అని చెబుతూ ఉండేవాడు, తప్పిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఈయన మీద ఉన్న ప్రేమతో నీవు అతన్ని ఎందుకు తప్పిస్తున్నావు అని కూడా నిలదీసాడు ఒకసారి సౌలు. చూసారా, అలాగున నిలదీసినప్పుడు ఆయన కూడా మాట్లాడాడు, అసలు నువ్వు ఎందుకు సంపాది, దావీదు ఎందుకు సంపాదను? అతడు మన రాజ్యాన్ని నిలబెట్టిన వాడు, ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించిన వాడు, ప్రాణ త్యాగం చేసి వెళ్ళి గొలియాతును కొడితే మనకు ఉపకారం చేసిన వాడు నువ్వెందుకు తరుగుతా, పిల్లనిచ్చావు కదా, ఒకవేళ అతను తప్పితే నీకు తాడే లేకపోదు కదా అని కూడా వాదించాడు. అయినా కానీ ఆయన మాటే గెలిచింది సౌలు. అలాగున ఈ యొక్క మరి యోనాతాను కుమారుడైనటువంటి మోషీబేషెత్ అనేటువంటి ఒక ఆయన అంట. ఈ మోషీబేషెత్ అనేటువంటి వాడు ఎలా బ్రతికాడు అని అంటే వాళ్ళ దాది అమ్మమ్మ, దాది అంటే అమ్మమ్మ, నాయనమ్మ, వాళ్ళ దాది అని ఉంది, నాకు తెలియదు, అమ్మమ్మ నాయనమ్మ చెప్పాలి మీరు. దాది అంటే అమ్మమ్మ. దేవునికి స్తోత్రం. ఆ నాయనమ్మ అంట ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు 5 సంవత్సరాలు పిల్లాడంట. ఈ ఎన్ని పిల్లడు మరి ఎన్ని పిల్లడు 3 సంవత్సరాల పిల్లడా? 5 సంవత్సరాల పిల్లడైతే యుద్ధం చేస్తుంటే ఆయన కూడా చంపుతారని ఆ పిల్లలు తెలుసుకుని పరిగెత్తిందంట, పారిపోయిందంట. పారిపోతూ ఉంటుంటే ఆమె మొయ్యలేక పిల్లగాడిని కింద పడేసి ఆమె కూడా పడిందంట. పిల్లోడిని కింద పడేసిందంట, ఆమె కూడా పడితే వాడి కాలు తిరిగిపోయి అవిటోడు. అలాగే అవిటివాడుగా ఉన్నటువంటి ఆ పిల్లోడిని చూసారా, మరి ఆమె దగ్గర కూడా కాకుండా ఇంకెవరి దగ్గర దాచింది చూడండి. ఎవరి దగ్గర రాసింది? ఎన్నో వచ్చిన అది అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా షేబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని. ఏం తీసుకెళ్ళి ఇంకోసారి రాసింది. ఈ ప్రాంతంలో లేకుండా లోదేబారు అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్ళి చూసారా, అమ్మీయేలు అనేటువంటి అతని యొక్క కుమారుడు ఇంట దాచి ఉన్నాడంట. చూసారా, అతడు అక్కడ పెరుగుతా ఉన్నాడు. ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాట చూస్తే అతడంట లోదేబారులో ఉన్న అమ్మీయేలు కుమారులకు మాకీరు ఇంట అతనిని పెంచుతా ఉన్నారంట. అతను ఒక పేదవాడు, గరీబ్. అలాంటి వాడు ఎంత చేర్చబడ్డాడంట. ఎవరెతను? ఎవరు? యోనాతాను కుమారుడు పేరు లేదా? మెషీబోషెత్. ఈ మెషీబోషెత్ అనేటువంటి వాడు ఎవరు గోత్రం వాడు? సౌలు యొక్క కుటుంబీకుడు, కుమారుడు సౌలుకి మనవడు. సౌలు ఎవరు అంటే ఇశ్రాయేలీయుల రాజు, దేవుడు అభిషేకించబడిన వాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే ఇశ్రాయేలీయుల రాజు దేవుడు అభిషేకించబడి వాడు ఎక్కడ పెరుగుతున్నాడు? ఇప్పుడు
ఆ? ఇక్కడ అమీయేలు కుమారుడైనటువంటి అమీయేలు కుమారుడైనటువంటి మాకీరు ఇంట పెరుగుతూ ఉన్నాడంట. సామాన్యుడు ఇంట పెరుగుతున్నాడు. కారణం ఏంటంటే ఈయన పలానా ఆయన కుమారుడు అని తెలిస్తే చంపుతారేమోనని పిలిస్తే అది తీసుకుని వెళ్తా ఉంటుంటే కింద పడేసి కాలేరిపోయిందండి. 4 వచ్చింది చదవండి. అదే సమూయేలు గ్రంథం 4 వచ్చింది చూడండి. అక్కడ రాయబడి ఉంటుంది ఆ మాట. సరళ చూడాలి చెప్ప సౌలు కుమారుడకు యోనాతానునకు ఇజ్రాయేలు నుండి సౌలుని గురించి యోనాతానుని గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 వాడు వాని ఎత్తుకుని పారిపోగా వాడు పడి కుంటివాడే. చూసారా, అది అసలు సంగతి. ఎవరి సంగతి తెలిసిందంటే సౌలు యుద్ధంలో చనిపోయాడు. ఫిలిష్తీయుల చేతిలో అమ్ములు వేయవాని కంటబడి గిబ్బోవ పర్వతం మీద తన కత్తి మీద తను పడిపోయి చచ్చిపోయాడు. యోనాతాను అక్కడే చచ్చిపోయాడు. వాళ్ళు చచ్చిపోయారన్న సంగతి ఏమో తెలిసింది. వాళ్ళు వచ్చి సౌలు కుటుంబం మీద పడి ఉన్నవాడిని కూడా చంపుతారని సంకరేసుకుని పారిపోతూ కింద పడి ఆ కుట్రోడు చేసింది. ఆ కుట్రోడు తీసుకుని అక్కడి నుంచి ఎక్కడికి పోయిందా అంటే చూసారా, లోదేవారులో అమీయేలు కుమారుడకు ఆకీలను ఇంట దాసిందంట. సామాన్యుడు ఇంట ఆ కుట్రోడు పెంచుతా ఉన్నారు. ఆయన పెంచుతా ఉంటే సరే సౌలు పాడైపోయాడు. అయితే సౌలు సేవకుడైనటువంటి ఎవరైనా షేబా అనేటువంటి వాడు తెలుసు దావీదు పిలిపించి, ఎందుకంటే ఈయన అల్లుడు, ఆయన మామ సౌలు దగ్గర పరిచయం చేసేవాడు షేబాయ్. ఈయన తెలుసు దావీదుకి. ఆయన పిలిపించాడు. అరే సౌలు సేవకుడు కేకేస్తున్నాడు అన్నాడు. కేకేసుకొచ్చారు. కేకేసుకొస్తే ఆయన సాగిలు పడాయా అని నమస్కారం చేశాడు. సౌలు కుటుంబంలో ఎవరైనా ఉండాలంటారా అన్నాడు. ఉన్నారు. ఎక్కడున్నారు? ఫలానా నీ ప్రాణ స్నేహితుడైనటువంటి ఎవరైనా యోనాతాను కుమారుడైనటువంటి మెషీబోషెతు ఉన్నాడు. ఫలానా లోదేవారులో మాకీరు ఇంట ఉన్నాడు. ఆయన ఒక సామాన్యుడి కుటుంబంలో సామాన్యమైనటువంటి బతుకుతున్నాడు అని చెప్పాడు. అయితే అతను తోడుకునిరా అన్నాడు. దేవుని స్తోత్రం. అతను తోడుకుని రామన్నప్పుడు వెళ్ళిపోయి అతను తీసుకుని వచ్చినప్పుడు అతను గడగడ ఉరికిపోయాడు. ఎందుకు ఉరికిపోయాడు? సౌలు ఎప్పుడు దావీదును చంపడానికి చూస్తూ ఉండేవాడు. తప్పిస్తూ అరణ్యములో ఆహారం లేక సరికి బాధపడుతూ చాలా కాలం బాధపడ్డాడు. అయినా దేవుడు అరణ్యంలో దావీదుని సౌలుకి గాఢ నిద్ర కలుగజేసి దావీదుని అప్పగించిన దావీదు వస్త్రపు చెంగు కోసుకుని వచ్చాడు. కానీ దావీదు సౌలుని చంపడానికి ఇష్టపడు. సౌలు దగ్గర 3 సైన్యాధిపతులు ఉండేవాడు. యోవాబు, అభిషేక్, హోషేయ, ఇస్తి అనేటువంటి వాళ్ళు 4 ఉండేవాడు. వాళ్ళు అన్నారు, దావీదుతో మాట్లాడారు, నీ సెలవు అయితే నా ఏలిన వాడా వెళ్ళి ఒక దెబ్బతో సౌలుని చంపేసి వస్తామన్నా. సౌలుని చంపి మనం ఎలా నీతిమంతులు అవుతాం? యెహోవా అభిషేకించిన వాడిని చంపి మనం నీతిమంతులము కాలేం. ఆయన యుద్ధంలోకి పోయి సావటము, ఏ తెగులైనా పుట్టి సావటము, దేవుడే మొత్తితే సావటము అట సావాల్సిందే. కానీ మనం పాపం చేయకూడదు. అభిషేకించిన వాడిని ముట్టుకోకూడదు. నిన్ను ముట్టుకున్న వాడిని నా కనుగుట్టు ముట్టినవాడు అని దేవుడు ప్రమాణం చేశాడు. అందుకనే దేవుని సేవకుల జోలికి వెళ్ళవద్దు. ఎంతకాలం నన్ను శోధిస్తాడో శోధించని అని చెప్పి అలాగూ దావీదు తప్పుకుంటూ వచ్చాడు. ఆ గిబ్బో పర్వతం మీద ఫిలిష్తీయులు కంటబడి అమ్ములు వేయవాని కంటబడి అమ్ములు మరి హృదయం గాయమయ్యి శరీరం అంతా కూలిపోతున్న సమయంలో రథానికి తిప్పన్నాడు. వస్తా ఉండగానే నా తలదిప్పేస్తుందని కత్తిసి నన్ను పొడిచి చచ్చిపోతానికి బాధపడలేను అన్నాడు. ఆయన అన్నాడు, ఉప్పు పులుసు తిన్నవాడిని నేను చంపనయ్యా అన్నాడు. ఆయన కత్తి మీద ఆయన పడి చచ్చిపోయాడు. అలా ఆశీర్వ చూసి తన సేవకుడు కూడా చనిపోయాడు. ఆయన కుమారులు కూడా అమ్ములు వేరు అని కంటపడి ఫిలిష్తీయులతో చంపేయబడ్డారు. ఆంధ్రలో వచ్చిపోయారు. కానీ ఈ పిల్లాడు వాళ్ళ నాది
5 సంవత్సరాల పిల్లలు ఇంటికాడ ఉన్న వాడిని తీసుకెళ్ళి ఇక్కడ లోదేవారిలో దాచినట్టుగా మన అన్నయ్య కుమారుడు అయినటువంటి మాకేరింట బైబిల్లో మనం చూస్తాం. దాచినప్పుడు ఆ యొక్క సౌలు యొక్క పరిచారికుడు ఏం చేసి నువ్వు వెళ్ళి చూసారా, నువ్వు వెళ్ళి శాబాయంతో మాట్లాడతాడు, నువ్వు వెళ్ళి అతను తీసుకురా అన్నాడు. తీసుకొచ్చినప్పుడు గజ గజ వణికిపోయాడు. ఎవడా పిల్లడు? మెషీభేషతు యొక్క ఆ జీవితంలో అతను అసలే పుట్టాడు. గజ 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 వణికిపోతున్నాడు. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఈయన మీద ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోవాలని చూసేవాళ్ళు అనే సంగతి నాకు అప్పుడు ఒక్కలేదు. ఆ సంగతులన్నీ మాకు పెద్దలు వివరించి చెప్తున్నప్పుడు నిజంగా ఈయన రాజుగారు నాకు బంధువే కానీ శత్రువు. కానీ ఆయన శత్రువు దగ్గర నాకు తీసుకొచ్చాను, నన్ను కూడా చంపుతాడేమో అనుకున్నాడు. గడగడ గడగడ వణిగిపోయాడు. వణిగిపోతే ఆయన ఏమంటాడు చూసారా, అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదేగోతలున్న అమ్మేరు కుమారులకు మాకేరేటున్న అతన్ని రక్షించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెషీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెషీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు చింతగించుము, చదవండి, నీ దాసుడునైనా నేనున్నాను అని. చాలు చూసారా, 7వ వచనం దగ్గర అక్కడ ఆగాడు. మెషీబోషెతు అని అతను పిలవగానే ఆయన అంటాడు, చిత్తమునైనా అయ్యా నేను నీ దాసుడునైనా నేనున్నాను అన్నాడు. అందుకు దావీదు అంటాడు, భయపడవద్దు. దేవునికి స్తోత్రం. నీవు భయపడవద్దు. ఆయన ఎవరు తీసుకొచ్చి అనుకుని చంపుతారేమో అనుకున్నాడు. ఈయన అంటాడు, నీవు భయపడవద్దు అని చెప్పి అతనితో ఒక మాట అంటాడు, నీ తండ్రి అయిన ఆ యోనాతానును నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్కవాడనైన నా యెడల నీవు దయచూపుటకు నీ దాసుడనైన నేను ఎంతటి వాడను అని. నువ్వు భయపడవద్దు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు ఏ అపకారము చేయను. నీ తాత నీ తండ్రి వాళ్ళ ఇద్దరు అభిప్రాయాలు వేరు వేరుగా ఉండేవి. మీ తాత నన్ను సంపదూసినా నీ తండ్రి నాకు ఎన్నోసార్లు ప్రాణభిక్ష పెట్టాడు. ఆయన నన్ను తప్పిస్తూ వచ్చాడు, ఆయన జరగకుండా. ఆయన సంపదూసినప్పుడల్లా నాకు తెలియపరుస్తూ ఉండేవాడు, ఇవో రేపు నేను సంపపోతున్నాడు, నువ్వు జాగ్రత్తగా తప్పుకోవాలి. అలాగే నేను తప్పుకుంటూ వచ్చాను. కనుక నీ తండ్రి అయినటువంటి యోనాతాను చూసారా నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చేస్తాను. ఎవరి నిమిత్తం అంట చెప్పాలి, ఎవరి నిమిత్తము? తండ్రి అయినటువంటి యోనాతాను నిమిత్తము నేను నీకు ఉపకారం చేస్తాను అంటాడు. ఎవరి నిమిత్తం అంట? తండ్రి అయిన యోనాతాను నిమిత్తం. అందుకని బైబిల్ గ్రంథాలు పాత నిబంధన అంతా మనం పరిశీలన చేస్తే తల్లిదండ్రులు దోషం అంట పిల్లల మీదకి వచ్చింటారు. ఎవరి దోషం ఎవరి మీదకి వచ్చింది? తల్లిదండ్రులు చేసిన అపకారాలు, తల్లిదండ్రులు చేసినటువంటి భయంకరమైన ఆశయం, తల్లిదండ్రులు చేసినటువంటి భయంకరమైన దొంగతనం, తల్లిదండ్రులు చేసినటువంటి భయంకరమైన దోపిడి, తల్లిదండ్రులు చేసిన నేరాలన్నీ పాపాలన్నీ ఎవరి మీదకి వస్తాయంట? పిల్లల మీదకి వచ్చేస్తాయంట. అది అసలు సంగతి. అర్థమైందా? అయితే ఇతనికి కృప చూపడానికి ఎలాంటి కారణం చెప్తున్నాడు చూసావా? దావీదు అంటాడు, నువ్వు భయపడవద్దు, మెషీబోషెతు నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయినా యోనాతాను అతని నిమిత్తము నేను నీకు ఏం చేస్తున్నాను అన్నాడు? ఉపకారం చేస్తాను. ముందు అలా ముందు వాళ్ళు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చుంటే నేను మీకు ఉపకారం చేస్తాను అంటున్నాడు. తండ్రిని బట్టి కొడుక్కి
ఏం చేస్తానన్నాడు? ఉపకారం చేస్తాను. సరే, అపకారం నాకు ఉపకారం నెపమెంచగా కనుక అపకారం ఉపకారం చేయాలంట. అదే దేవుని ప్రేమ. ఇలా అపకారాలు చేసే వాళ్ళకి ఉపకారాలు చేస్తారు. ఎవడైనా చేస్తారా? చెయ్యరు. ఎందుకనంటే అమ్మో వాళ్ళు మాకు భయంకరమైనటువంటి అపకారాలు చేశారు కనుక ఇంకా వాళ్ళని క్షమించకూడదు అంట. అయితే దావీదులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుడు దావీదును ఎందుకు నా ఇష్టానుసారుడు అన్నాడంటే, నా ఉద్దేశాలు నెరవేర్చిన వాడు అన్నాడంటే, సౌలు భయంకరమైనటువంటిగా ఆయనను శోధించినా కూడా, సౌలు ఆయన గతి మీద ఆయన పరిచనిపోయినా కూడా ఆయన కుమారుడైనటువంటి యోనాతానును బట్టి చూసారా ఈ కుంటివాడైనటువంటి మెషీని ఉపకారం చూపి ఆయన అంటాడు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నేను నీకు ఉపకారం చేసి నీ పితరుడైన సౌలు భూమంతా నీకు మరలా ఇప్పింతును, మరలా నీవు సదాకాలం నా బల్ల వద్దనే భోజనము చేయదు అని సెలవీయగా. అబ్బా ఏమంటాడా? సదాకాలము నీ తండ్రి అయినటువంటి యోనాతానును బట్టి నేను నీకు ఉపకారం చేయాలని నిర్ణయించింది. సదాకాలము నీవు నా బల్ల యొద్ద భోజనం చేసేవాడుగా ఉంటావు, నువ్వు భయపడవద్దు అంటున్నావు. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథంలో ఒక మాట ఉంది, మీరు పట్టుకుంటారేమో చూడండి. మరి రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో అనుకుంటా ఏమంటాడంటే, సచ్చిన వారికిను బ్రతికి ఉన్న వారికిను ఉపకారము చేయు నీవు యెహోవా వలన ఆశీర్వదించబడదు గాక అంటదా. రూతు గ్రంథం 2వ అధ్యాయము చూడండి 21వ వచనం ఎక్కడ ఉంటుంది? ఇంతమంది బైబిల్ చదువుతున్నారు, తీయాలి. రూతు గ్రంథము 2వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ మాట. బ్రతికి ఉన్న వారికిను సచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక. దేవునికి స్తోత్రం. ఎవరిని అంటున్నారు? రూతు బోయాజుని అంటుంది. సచ్చిన వారికిను బ్రతికి ఉన్న వారికిను ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడు. చచ్చిపోయిన వాళ్ళకి ఉపకారం వెంట చేస్తాం, బతికున్న వాళ్ళకంటే చేస్తాం. ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెడతాం, వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం ఇస్తాం, మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళకి బ్రతికి ఉన్న వాళ్ళకి. యోనాతాను చూసారా, దావీదు మహాప్రేమ కలిగి బ్రతికారు. అయితే చచ్చిపోయినాక ఆయన ప్రేమను గమనించి ఆయన కుమారుడని కుంటివాడు విషుభూషణని పిలిచి అంటాడు, నీ తండ్రిని బట్టి నేను నీకు ఉపకారము చేస్తా. నీ తాత దగ్గర నుంచి వాళ్ళు చనిపోయినాక తండ్రి దగ్గర నుంచి తీసుకున్న భూములన్నీ తిరిగి నీకు స్వాధీనం చేస్తా. నువ్వెక్కడో వెళ్ళిపోయి చూసారా, లోదేవారు అమ్మయ్యలు కుమారుడైన మాకీరి ఇంట నువ్వు బ్రతుకుతున్నావు. ఒక పేదవాడు ఆయన కారం ఎత్తులు తిని గంజి తాగేటువంటి కుటుంబంలో నువ్వు బ్రతుకుతున్నావు. రాజు కుమారుడైనా నువ్వు ఆ పేదవాడింట ఆ గంజి తాగి బ్రతకాల్సిన కర్మ నీకు లేదు. ఎందుకనంటే నీ తండ్రి మొహం ప్రేమ కలిగిన వాడు. ఆయన నాకు చేసిన వేళ్ళు అనేకమున్నాయి. నన్ను ఎన్నోసార్లు మరణం నుంచి తప్పించాడు, నన్ను శ్రమల నుంచి విడిపించాడు. అలాగే అపాయం వచ్చినప్పుడల్లా నన్ను కాసుకుంటూ ఉన్నాడు. అందుకనే నీ తండ్రి అయినటువంటి యోనాతానును బట్టి నేను నీకు ఉపకారం చేస్తాను. మీ తాత చనిపోయి మీ తండ్రి చనిపోయి వారి కుటుంబం పాడైపోయినప్పుడు వాళ్ళ భూములన్నీ కూడా ఎవరు కవులు చేసి వాళ్ళే స్వాధీనం చేసుకున్నారండి. వేల ఎకరాల భూములు, లక్షల కోట్ల ఆస్తి అందరూ పరుగులు పాలైపోయింది. కానీ నేను మరలా నీకు తిరిగి ఇప్పిస్తా అని చెప్పి ఈ మోషేబెషెతునే
భోజనం చేసేవాడుగా ఉంటావు, భయపడవద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని సచ్చిన వారికిను బ్రతికున్న వారికిను ఉపకారం వచ్చాయో చూసారా, అతడు ఎంత గొప్ప ఆశీర్వదించబడును గాక అంటున్నాడు. కనుక చచ్చిపోయిన వాళ్ళకి బ్రతికున్న వారికి కూడా ఉపకారం చేసేటువంటి మనసు కావాలి. చాలా మంది అంటూ ఉంటారు సౌలు దుర్మార్గుడే, అయినా కూడా ఈయన ఏం చేస్తున్నాడు, వాడు వారసులు ఎవరైనా ఉండారా అని పిలిపించి అక్కడ ఆ తాత దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న భూములు మరలా తిరిగి మరలా ఇతనికి ఇప్పించాడు. దేవునికి స్తోత్రం. 1000 ఎకరాలు భూములు తిరిగి నీకు ఇప్పిస్తాను అని చెప్పి ఇతనితోనే చెప్తాడు. ఎవరితో? అతనితో షేబాతో చెప్తాడు. షేబా వాళ్ళ తాత దగ్గర నుంచి ఎవరెవరు ఏ భూములు తీసుకున్నారో అవన్నీ మరలా నువ్వు తిరిగి రాజుగారు వాళ్ళ కుమారుడికి స్వాధీనం చేయమన్నాడు మనవడికి అని చెప్పి స్వాధీనం చేశాడు. అలాగనే స్వాధీనం చేసుకున్నాక నువ్వే కవులు చేపించి ఆ ధాన్యం అంతటిని కవులు తెచ్చి ఇతనికి అప్పగించండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం. అలాగూ దావీదు బల్ల యొద్ద భోజనం చేసేవాడుగా మెఫీబోషెతు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే సౌలు భూములన్నీ అతను తిరిగి మళ్ళా ఇప్పించాడు. మరియు సదాకాలం ఆ బల్ల యొద్ద భోజనం చేయనట్లుగా అతనికి సెలవిచ్చాడు అంటాడు. అతను నమస్కరించి సచ్చిన కుక్కనైనా కుక్క వంటి వాడినైనా నా ఎడల దయసూరకుని రాసుడైనా నేను ఎంతవరకు అని. అప్పుడు రాజు అంటాడు సౌలు నీ సేవకుడైన షేబాను పిలువనండి. సౌలునకు అతని కుటుంబానికి కలిగిన సొంతంతటిని నీ యజమానుని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను. కాబట్టి నీవు నీ యజమానుని దాసుని అతని వరకు భూమి సాగుబడి చేసి నీ యజమానుని కుమారునికి భోజనకై ఆహారం కలిగినట్లు నీవు పంట తేవలను. దేవునికి స్తోత్రం. నీ యజమానుని కుమారుడైన మెఫీబోషెతు ఎల్లప్పుడూ నా బల్ల యొద్దనే భోజనం చేయునని ఎంత గొప్ప. అందుకని ఒకరికి ఉపకారం చేయటం నేర్చుకోవాలి కానీ అపకారం చేయడం నేర్చుకోవాలి. సౌలు రాజు కోసం అన్నాడు. ఆయన చచ్చిపోయినా కూడా ఆయన కుమారుడైన యోనాతాను బహుగా దావీదును ప్రేమించాడు. ఆయన చేసిన చిన్న ఉపకారం ఏంటయ్యా అంటే మా నాన్న నిన్ను చంపబోతున్నాడు, రేపు నువ్వు రావద్దు, పారిపో అని చెప్పి. అలాగున ఆయన సంపాలని ప్రారంభిస్తున్నప్పుడు ఆయన పిలిపించేటప్పుడు ఆయన తప్పుకోమనేవాడు. అలా తప్పిస్తూ రాజ్యము దావీదుదైనప్పుడు ఆ యొక్క సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా ఆయన పిలిపించి సంపాలి. అసలు ఏం కూడా కానీ సంపల ఎల్లప్పుడూ నా బల్ల యొద్దే భోజనం చేయి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క బల్ల యొద్ద భోజనం చేయగలిగినటువంటి కృపను మనము కూడా పొందుకోవాలి. బైబిల్లో చూసినట్లయితే యోనాతాను యుద్ధంలో సరిపోయినప్పటికీ కూడా మెఫీబోషెతు 5 సంవత్సరాలు వాడై దారి తీసుకుని పోతుంటే కింద పడి కాళ్ళు విరిగి కుంటివాడు అయినప్పటికీ కూడా చూసారా దావీదు మరలా తిరిగి రాజు అయినప్పుడు ఆ కుటుంబంలో పిలిచి ఉపకారం చేస్తాడు, అపకారం. కనుక ఈనాటి కాలంలో మనము గమనించినట్లయితే మనము కూడా ఆ యొక్క ఉపకారం పొందిన వెళ్ళడం పరచాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చూడండి, ఇక్కడ రోమపత్రిక ఒక మాట్లాడుతున్న 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఎలాగనగా శత్రువులమై ఉండగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. చూసారా ఇక్కడ అంటాడు, ఇక్కడ దగ్గర ఉన్నవాడు చదవండి.
ఏలయనగా మనమింకను శత్రువులమై ఉండగా. ఏంటి రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూస్తున్నారు? బయట ఎక్కడ పోయింది? రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమింకను బలహీనమై ఉందా, శత్రువులై ఉందా? బలహీనులమై ఉండగా ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల. 6వ వచనం చూడండి. బైబిల్ 10వ వచనం చూశారు కదా? చూడు 10వ వచనం చదవండి. ఏలయనగా శత్రులమై ఉండగా మరి చక్కగా చదవమ్మా. ఏలయనగా శత్రువులమై ఉండగా మనమా లేదా? ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అంటాడు పౌలు, మనము దేవునికి శత్రువులమై ఉన్నాం. సౌలు కుటుంబము దావీదుకి ఎలా శత్రుత్వంగా ఉందో అలాగే దేవునికి మనము శత్రువులుగా ఉన్నామంట. ఎందుకంటే మన అపరాధాలు, మన పాపాల ద్వారా మనము దేవునికి శత్రువులమై ఉండగా ఆయన కుమారుడు మరణము ద్వారా, దేని ద్వారా అంట? ఆయన కుమారుడు మరణము ద్వారా మనలను దేవునితో సమాధానము. చాలు చూసారు? అట్లాగే మన అపరాధాలు, మన పాపాల ద్వారా మనం శత్రువులు అయిపోయామంట. ఎవరికి శత్రువులు అయిపోయాం? దేవునికి శత్రువులు అయిపోయాం. అలాంటప్పుడు కూడా ఆయన కుమారుడైన క్రీస్తు మరణము ద్వారా మనలను ఏం చేశాడంట? సమాధానపరిచాడంట. దేవునికి స్తోత్రం. అలాగే దావీదు సౌలు వాళ్ళిద్దరికి శత్రుత్వం ఉన్నప్పటికి కూడా ఆయన కుమారుడైన యోనాతాను చనిపోయినాక ఆ కుంటివాడైన మెషీబోషేతును తీసుకుని వచ్చి ఆ దావీదు యొక్క బల్ల దగ్గర చేర్చుకున్నాడు. అది ఎంతో ఉపకార బుద్ధి అన్నమాట. అందుకే యేసుక్రీస్తు కూడా మనము కూడా శత్రువులమే, అవునా కాదా? మనం చేసే విగ్రహారాధన, మనం చేసే బూతులు, అబద్ధాలు, తగాదాలు, తనలాట, ఇవన్నిటి వల్ల ఆయనకు మనం శత్రువులమై ఉన్నప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే మనలను మరలా ఆయన బల్ల యొద్దకు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అది 6వ వచనంలో చూడండి. మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం. మనం ఇంకా బలహీనులమై ఉండగా, బలహీనులు అయితే మీరు అనొచ్చు, ఏంటండి నన్ను బలహీనుడు అంటావు? నేను బస్తా బరువు మోస్తాను, ఒక కోడిని తింటాను, ఒక కిలో బియ్యం తింటాను, ఒక మాదిరి కోడిని తింటాను, బస్తా బరువు మోస్తాను, నేను బలహీనుడు ఏంటాను? అయితే నువ్వు ఫిజికల్ గా బలవంతుడివే అవ్వచ్చు, బలవంతురాలవే కావచ్చు, కానీ దేవునిలో, ఆత్మలో, భక్తిలో మనం ఇంకా బలహీనులమై ఉన్నాము అంటాడు. అందుకని మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు తన కుమారుని మరణము ద్వారా ఏం చేశాడంటే మనల్ని సమాధానపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రికలు అంటాడు, చూడండి 8వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రాయని. చాలు చూసారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం అంటాడు, ఆయనంట ధనవంతుడంట దేవుడు, అయినప్పటికి కూడా ఆయన మన దారిద్ర్యం ఆయన మీద వేసుకుని ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఈ యోనాతాను యొక్క కుమారుడైనటువంటి మోషిబెషెతు దరిద్రుడిగా బ్రతుకుతున్నాడు. తాతలు ముత్తాతలు రాజులు, కానీ ఈయన జీవితానికి వచ్చే వారికి దరిద్రత, కుంటితనం, అవిటితనం, నడవలేని జీవితము, పెట్టే దిక్కు లేదు,
చూసారా, చాలా మంది అంటారు వాళ్ళ తాతలు ఎట్లా బ్రతికారో వీళ్ళ స్థితి చూడండి ఎట్లా అడుక్కు తింటున్నారు అన్నట్టు. అలాంటి పరిస్థితుల్లో లోదేబర్లో అమ్మేయోలు ఇంట చూసారా భయంకరంగా గంజి తాగి బతుకుతున్నాడు పేదోడి ఇంటికాడ. అలాంటి పరిస్థితుల్లో దావీదు సింహాసనం మీద ఎక్కటమే సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా వాళ్ళని తీసుకురండి అని చెప్పి ఆయన వచ్చి గడగడలాడుతూ ఉండగా, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతానును బట్టి నేను నీకు ఉపకారము చేస్తూ ఉన్నాను కనుక నువ్వు భయపడవద్దంటే అతను గడగడా వణుకుతూ ఉన్నప్పుడు మరలా తిరిగి అతని భూములు అతనికి ఇప్పించాడు. అలాగే సౌలుకి చేసినటువంటి పరిచారకుని పిలిచి షేబా అనేటువంటి వాడిని మరలా ఆయన భూములన్నీ రికవర్ చేసి ఆయనకి ఎక్కడెక్కడ కౌలు చేసి వాళ్ళు స్వాధీనం చేసుకున్నారో అవన్నీ కూడా అతనికి ఇవ్వమని ఇప్పించి పంట పండించి అతని భోజనానికి అతని ఖర్చుల నిమిత్తం అతనికి ఇవ్వమని అప్పగించాడు. అలాగే మనము కూడా ఇంకా చతురులమై ఉండగా ఆయన కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మనలను సమీపస్తులుగా చేశాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మనము కూడా ఈ యొక్క మెషీబోషేతులాగా దావీదు అనే రాజు బల్ల యొద్ద భోజనము చేసేవారిలాగా మనము కూడా దేవుని యొక్క బల్ల యొద్దకు ఉన్నాం. మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనలను సమీపస్తులుగా చేశాడు. అందుకనే మెషీబోషేతు అంటే మనము కుంటి వాళ్ళము, దరిద్రులము, బతకటం చేతగాని వారం, పేదరికంలో ఉన్నవారు. మన దేవుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు ఆయన ధనవంతుడు. ఆయన ధనవంతుడై ఉండి ఆయన మన దారిద్ర్యం ఆయన మీద వేసుకుని ఆయన దరిద్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. అది అన్నమాట. అందుకనే మరి మెషీబోషేతుని అంటాడు, ఆయన ఏమంటాడంటే ఆ సదాకాలము నీవు నా బల్ల యొద్దనే భోజనము చేయువాడుగా ఉంటావు అంటున్నాడు. మెషీబోషేతు సరే బైబిల్లో మనం చూసినట్లయితే సదాకాలము దేవుని యొద్ద బల్ల యొద్దనే మరి మనము కూడా భోజనము చేసేవారిలాగా ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే 10వ వచనం 9వ వచనం చూస్తే అక్కడ అంటాడు, చదవాల. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం,